ఓం నమో నారాయణ మహారాజ్ జీ. నమో నారాయణ. హర హర. అవి గురుదత్తపురి మహారాజ్ తోటి ఉన్నాం మనము. ఇప్పుడు కుంభమేళ ఇంకా కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది. మీరు వచ్చేసి ఇప్పుడు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కుంభమేళ కోసము ఇక ప్రయాగరాజ్లో. మహారాజ్ మీరు ఒక జీవితంలో అంటే మీరు చేసిన సాధనలు ఏమిటి? గురుమంత్రం. గురుమంత్రం గురుమంత్రం చేశాను. దాంతోపాటు ధ్యానం. అంటే ఎవరి సాధనలు వాళ్ళు రహస్యంగా చేసుకుంటుంటారు కదా స్వామిజీ. కొంతమంది మీరు ఏ సాధన చేసుకున్నారంటే చెప్పరు కూడా చెప్పరు. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళు ఎవరి నా ఆకలికి నేను తిన్నా, నా ఆకలి పోయింది, మీ ఆకలికి మీరు తినండి, ఏదో గురువుని ఆశ్రయించి తెలుసుకోండి సాధనలు అంటారు కానీ చెప్పారు కదా. ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక సాధన గారు, ఒకరు జపము, ఒకరు యోగము, ఒకరు ధ్యానము. మీరు ఏ రకమైన సాధన చేస్తారు? నేను అన్నీ చేస్తాను. అన్ని రకాలు అన్నీ కలిపేసి చేసుకుంటాను. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కుంభమేళలో ఉదయం నుంచి లేచింది మొదలు సాయంత్రం వరకు ఉండే పనులేంటి? ఉదయం దేవతా స్నానం చేయించేసి హారతి పూజ చేయడం. హారతి పూజ ఇవన్నీ చేస్తారా? తర్వాత దేవుడికి నైవేద్యం తయారు చేయడం. నైవేద్యం షోడోపచార పూజ ఉంటుంది. అలాని మాకు స్పెషల్గా నైవేద్యం తయారు చేయాల్సి ఉంటుంది. పూజ చేసిన తర్వాత చేసిన తర్వాత మహారాజులు వస్తారు. అంటే మా గురువులు పెద్దవాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళ దర్శనం చేసుకోవడం. దాని తర్వాత ఇంకా రన్ అవుతూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రామ్. మళ్ళీ సాయంత్రం హారతి పూజ. ఇప్పుడు కుంభమేళలో ఉన్నాం కాబట్టి ఇంకా బయట మార్కెట్ అది కొన్ని పనులు బాధ్యతలు అవన్నీ ఉంటాయి. అంటే ఉదయం లేచినప్పుడు మీరు కూడా ఈ యొక్క పారాయణ, ఆరతి ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. దేవతా స్తోత్రాలు ఉదయం సాయంత్రాలు ఆరతిలు తప్పక ఆరతిలో ఉంటుంది. గురువుల దగ్గర ఎందుకంటే సంస్కారం, అందరికి నమస్కారం పెట్టి పాద నమస్కారం చేసి అహంకారం తగ్గించుకోవడానికి దాన్ని ఇవన్నీ ఓంకారం చెప్తాను. ఓంకారం అంటే గుర్తుకొచ్చింది. అది చాలామంది వీడియోలు చాలా పాపులర్ అవుతున్నాయి. ఓంకారం చెప్తూ ఉంటుంటారు గృహస్థులు. తెలియదు మాలాంటి మహాత్ముల్ని ఇలాగే వీడియో తీసావు ఇంకే విధంగాను. గురువులకి మేము చేసేది, దేవతలను మేము నమస్కరించుకునే విధానాన్ని నార్మల్ వాళ్ళు అవలంబిస్తున్నారు. అది చేయకూడదు. ఎందుకు అని అంటే ఇది మేము చేసే పద్ధతి. దాన్ని మీరు కాపీ కొట్టి చేయడం అంటే మీలో కొన్ని దోషాలు తగలడం వల్ల చాలామంది చూస్తూ ఉంటాను. అది చెప్తూ ఉంటారు. దాంట్లో ఓంకారం చెప్పడంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు పాజిటివ్ వచ్చేది కాకుండా నెగిటివ్ కొడుతుంది. సరే, ఓంకారాన్ని మామూలుగా ఉచ్చరించవచ్చు కానీ ఈ యొక్క ఎక్కడైతే ఓం ఉచ్చారణ కూడా అందరూ చేయకూడదు. అజ్ఞానంతో చేస్తున్నారో మరి జ్ఞానంతో చేస్తున్నారో తెలియదు. ఓం ఉచ్చారణ ఎవరికైతే గురువు పరంపరా దిశగా ఉచ్చారణ మంత్రోపదేశం చేస్తాడో దానిని వాళ్ళు మాత్రమే చేయాలి. గురువు కాకుండా గృహస్థులు అన్య సంస్కారం ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓంకారాన్ని ఉచ్చారణ చేయకూడదు. గురువు ద్వారా ఉపదేశం తీసుకొని శాస్త్రీయంగా నేర్చుకొని చేయాలి. అది కూడా శాస్త్రానుసారం ఓంకారం జపించడానికి మఠాధిపతులకి, సన్యాసులకి మాత్రమే అధికారం ఉంది. ఇది శాస్త్రం చెప్తుంది కానీ మనము గృహస్థులు తీసుకొని చెప్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. నామాన్ని తీసుకోవచ్చు, మంత్రాన్ని ఓం లేకుండా ఉచ్చారణ చేయొచ్చు. శివాయ నమః, నారాయణాయ నమః. ఇది ఎల్లవేళలా చేసుకోవడానికి యోగ్యమైనది. అంటే గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళని దాని యొక్క అంటే వేద శాస్త్రీయంగా అంగన్యాస కరన్యాసయుక్తంగా ఛందస్సు ప్రకారంగా
ఆ యొక్క ఏదైతే మూల మంత్రం ఉంటుందో గురు మంత్రం అంటారు, అది గురువు తీసుకొని గురువు ద్వారానే ఉపదేశం పొందగలిగితేనే చెయ్యాలి. అది కూడా సన్యాసులకు అని చెప్పింది శాస్త్రం కూడా సపరేట్గా. కానీ మనం మరీ ఎక్కువ శాస్త్రాలు మాట్లాడితే ఈ రోజుల్లో వాళ్ళకి శాస్త్రాలు నచ్చవు. డైరెక్ట్ చెప్తారు, ఎందుకు స్వామి శాస్త్రం చేసినామని చెప్తారు, ఏదో ఒకటి మాకు చెప్పేసి నేను చేసుకుంటాను. శాస్త్రాలు అంటే చాలా ఉన్నాయి అంటారు. చేయకూడదు, శాస్త్రీయంగా చేయాలంట. దానివల్ల ఏంటంటే సాధన చేసే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, శాస్త్రవిధిగా ప్రకారం చేయకపోతే లాభం లేదు, శాస్త్రవిధి ప్రకారమే చేయాలని ఉంది. ఇప్పుడు మొబైల్ ఉంది, దాన్ని ఏ విధంగా నడిపించాలో దాన్ని తయారు చేసిన వాడు కంపెనీ వాడు ఒక డెమో స్క్రిప్ట్ ఇస్తాడు. ఆ విధంగా రన్ చేస్తేనే అది సురక్షితంగా పనిచేస్తుంది. పనిచేయదంటే చేస్తుంది, కానీ ఏం తెలియనో నొక్కాడు అనుకో ఏవేవో చూపిస్తుంది. వాడు ఒకటి నొక్కితే ఇంకేవో చూపిస్తుంది. వాడు దేంట్లోకి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు ఏమి తెలియదు. అస్తవ్యస్తంగా ఆపరేటింగ్ చేస్తే కూడా చెడిపోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు గురువు ద్వారా మంత్రం ఉపదేశం పొందినప్పుడు ఒక మెనూ స్క్రిప్ట్ ఉంటుంది, దాని ప్రకారం చేసుకుంటూ పోతే అది ఫలిస్తుంది. అస్తవ్యస్తంగా ఓంకారాన్ని తీసుకుని ఓంకారం ద్వారా చేయడం ఇది గృహస్థులకి జీవితాల్లో నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళకే తెలియట్లేదు. దానివల్ల చాలామంది అంటూ ఉంటారు, మేము ఇంత చేసాము అంత చేసాము మాకు అవ్వడం లేదు, లేకపోతే చేయలేకపోతున్నామని చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ చాలా సమస్యలు మన దగ్గర. చాలామంది ఇంతకుముందు నాకు అక్కడక్కడ కలిసినప్పుడు అనేవాళ్ళు, మనం చేయగలిగిందే ఉంది, చెప్తాం అంతవరకే, చేసేది చేయకపోవడం వాళ్ళ ఇష్టం. కొంతమంది చేసుకున్న వాళ్ళేమో బాగుంటుంది, కొంతమంది ఏమో అనుకుంటారు ఈర్ష, లేదంటే స్వాములకి ఇది ధిక్కారము, లేదంటే అహంకారంతో. దీన్ని ఇప్పుడు మీకు మొబైల్ గురించి చెప్పాను, ఒక స్క్రిప్ట్ ప్రకారం ఆ విధంగా చేస్తే ఫలిస్తుంది. అలా కాకుండా మన ఇష్టాసారికి చేస్తే అది పనిచేయదు. ఇప్పుడు బల్బు కనెక్షన్ ఇవ్వాలంటే ఫేస్ న్యూట్రల్ ఉండి కరెక్ట్గా ఇస్తేనే అది, కొంచెం అటు ఇటు అయ్యి ఏదైనా టచ్ అయిందంటే బ్లాస్ట్ అయిపోతుంది. ఇది అంతే సాధన శక్తి, మనకు కనిపించని ఎనర్జీ. సో మన కంటితో చూడగలిగింది కాదు, అనుభవించగలిగినది. అలాంటి చాలా సూక్ష్మమైన ఒక చిన్న పదార్థం కోసం పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక వెంట్రుకను పట్టుకోవడానికే కింద పడితే దాన్ని పట్టుకోవడానికి చాలా జాగ్రత్త ప్రయోగం చేస్తాం. అంతకంటే ఇంకా చిన్నది సూది లాంటిది ఇంకా సన్నది పడిపోతే చాలా జాగ్రత్తగా, అంతకంటే చిన్న గోల్డ్ చిన్న ముక్క బంగారం ముక్క పడిపోతే దాన్ని ఎంత జాగ్రత్త పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాం. అలాంటిది దానికంటే కూడా కొన్ని కోట్ల రేట్లు చాలా సున్నితమైన పదార్థాన్ని మనం వెతుకుతున్నాం అన్నప్పుడు మనకు కూడా దానికి పట్టుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక పద్ధతి ఉంటుంది కదా, ఎలా పడితే అలా పట్టుకోలేం కదా. అది ఇది అర్థమైన వాడు ఎవడైనా సరే కొంచెం సెట్ అయిపోతారు. ఎలా అంటే వాళ్ళు చేస్తే సరిపోదు. చాలామంది అంటూ ఉంటారు, మీరు చూసారా చేశారా, చూస్తే మాకు చూపించు. అది చూపించగలిగేది కాదు, అనుభవింపజేసేది. అనుభవించడం అంటే అది మీకంతకు మీరుగా దాన్ని చేసుకొని ఇది చేసుకుంటే అనుభవించగలుగుతారు. చాలామంది అంటుంటారు, మీరు సనాతన వైదిక ధర్మం అంతా పిచ్చిది, ఎవడికి ఏమీ తెలియదు, అన్నీ మూఢనమ్మకాలు, లేకపోతే ఇంకా ఇవేవో అని. ఒక సైంటిస్టు రాకెట్ పైకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ మన కంటికి కనిపిస్తున్న చంద్రుని దగ్గరికి. ఇంకా కొంచెం దూరంలో తారాల రూపంలో కనిపించే కొన్ని గ్రహాల దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితం పడుతుంది. ఒక రాకెట్ తయారు చేయడానికి, ఒక లాంచర్ ఇచ్చేయడానికి, లేదంటే ఒక కొత్త వస్తువు తయారు చేయడానికి, ప్రయోగం చేయడానికి. అలాగే మన శాస్త్రాల్లో కూడా చాలా గొప్ప పరిజ్ఞానాన్ని ఉంది నిగూఢంగా. అలాంటిది దైవకణం అనేది ఒకటి ఉంది, పరమాణువు అని. మనము భగవంతుని పరమాత్మ అంటున్నాం, అక్కడ పరమాణు అంటున్నారు. ఆ పరమాణు అది ఏదైతే ఉందో అదే పరమాత్మ అని మన శాస్త్రం చెప్తూ ఉంటుంది.
అంటే దానికంటే కూడా ఇంకా ఆ విధంగా అన్నింటిలోనూ విలీనమైన ఉన్నది సచ్చిదానంద స్వరూపం. మనం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి పరికరాలు ఉన్నాయి, మనకు మంత్రము శబ్దము వీటి ద్వారా అనుభవింపజేస్తున్నారు. స్వయం అక్కడ అనుభవించడం లేదు, పరికరాలతో కృషి చేస్తున్నారు, మనం ఇక్కడ అనుభవిస్తున్నాం. వ్యత్యాసం ఇది. కానీ శాస్త్రం, మన శాస్త్రాలు మూఢనమ్మకాలు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అది వాళ్ళు చూడలేని అనుభవించలేని వాళ్ళు. అది అనుభవించగలిగినప్పుడు ఇవన్నీ మాట్లాడరు. మీరు సాధన చేస్తుంటే పొందిన అనుభవాలు ఏంటి? అనుభవాలు చెప్పగలిగితే కనుక అది అనుభవం అనిపించుకోదు. కానీ పర్ఫెక్ట్ నిర్వచనము డెఫినేషను రాసి ఇవ్వగలిగితే అది అనుభవం కానే కాదు అంతే కదా నా దృష్టిలో. ఒకవేళ అలాంటిది అది ఏమైనా ఉంటే మాత్రం అనుభవించలేదు. కొంతమంది మహనీయులు ఎలా చెప్తారంటే, మీ యొక్క పెళ్ళి అయిన కొత్తలో మొదటి రాత్రి నువ్వు ఏడబట్టాలు చర్చిస్తావా, పెళ్ళి కాకముందు చాలా కామెంట్స్ చేస్తావు, అలాగే ఏకాంతంలో భగవంతునితో లీనమై పొందిన అనుభవాన్ని కూడా బయటికి చెప్పడానికి లేదు, చెప్పకూడదు, అది పొందని వాళ్ళు కూడా పొందినమని దీన్ని ప్రచారం చేసుకుంటారు. అదొకటి తన ఊరికే గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది. అని ఒకటి పూర్తి దాన్ని వివరించలేము, అది అనుభూతి పొందేది తప్ప ఎలా ఉంది అంటే చెప్పలేము అనేది కొందరు రకరకాలుగా చెప్తుంటారు మహనీయులు. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దీన్ని ఆకలి ఎలా వేస్తుందో చెప్పు అన్నారు అనుకో, దానికి పర్ఫెక్ట్ నిర్వచనం నేను చెప్పలేను. ఆకలి వేస్తుంది, కడుపులో మంటగా ఉంది, కానీ అది ఎలా వేసింది, ఎలా పుట్టింది అన్నదానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఏం చెప్పలేము. అవతల వాడికి నా ఆకలి తెలిసేటట్టుగా వాడి ఆ కడుపులో కూడా ఆకలిని పుట్టించగలగలేము. అంటే మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, భక్తి ఉన్నవాడికే భక్తి విలువ తెలుస్తుంది, భక్తి ఏంటో తెలుస్తుంది, జ్ఞానం ఉన్నవాడికి జ్ఞానం ఏందో తెలుస్తుంది, వైరాగ్యం ఉన్నవాడికి అది ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది తప్ప అనుభవించే వాడికే తెలుస్తుంది. వినేవాడికి కొంతవరకే అది రూపురేఖల్లాగా అలా కొంచెం పైన మాత్రమే చెప్పగలగాలి. ఈ కాలంలో ప్రవచనాలు వినో, పుస్తకాలు వినో, యూట్యూబ్లో ప్రవచనాలు వినో తృప్తి పడుతున్నారు. అదే తన అనుభవంగా ఫీల్ అయ్యేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. మరి అది పొరపాటు కదా, అంతేనా? అది భ్రాంతే కదా, తన అనుభవం కాదు కదా, తను అనుభవించింది ఏమి. సాధన తప్పనిసరి కావాలంటారా? తనకు తాను ఇప్పుడు భోజనం చేసాము, ఆకలి వేయాలి, ఆకలి వేసింది, భోజనం చేయాలి, భోజనం వండుకోవాలి, వండుకొని తింటే కదా మనకు తృప్తినిచ్చేది. అది తినకపోతే మనకు ఆకలి ఎలా తీరుతుంది, తీరింది అని సంతృష్టి ఏముంటుంది. ఇది అంతే. అనుభవం పొందాలనుకునే వాడికి సాధన కంపల్సరీ. సాధన తప్పని సాధన 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 అంటారు. అసలు ఏంటిది సాధన అనేది చాలా మంది. సాధన అంటే అభ్యాసం, అభ్యాసం నేర్చుకోవడం. ఇప్పుడు అనేకమైన అభ్యాసాలు సాధనలు ఉన్నాయి. మరి అందులో ఏ రకంగా పోతే సాధకుడికి ఎక్కువ మేలు జరుగుతుంది? ఏ విధంగా వెళ్ళినా సరే మనసును లగ్నం చేసి చేయగలిగితే ఫలిస్తుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ కూడా సాధనలు మార్కెట్లో చాలా ఉన్నాయి. భౌతిక సమాజంలో మొబైల్, టీవీ, ఫోన్, లైట్ వీటన్నిటిని మనము ఏ విధంగా ఆపరేట్ చేయాలో తెలుసుకుంటే దాన్ని వాడు అదే ఆపరేట్ చేయగలుగుతాడు. ఇప్పుడు కంప్యూటర్ తెలిసిన వాడికి కొన్ని డబ్బులు పెట్టేసి కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్పిస్తారు. అది వాడే చేయగలడు, నేను వెళ్ళి చేయగలనా? ఒక డాక్టర్ ఉన్నాడు, సిజరిన్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి, ఏదైనా ఆపరేషన్ చేయాలి, అది డాక్టరే చేయగలుగుతాడు, నేను చేయగలనా? అలాగే ఇంజనీర్ పని ఇంజనీర్ చేయగలుగుతాడు. ఎస్టిమేషన్ వేయడము, దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలనేది. అలాగే ఈ సాధనలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఏది పట్టుకొని ఏ విధంగా వెళ్ళినా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ దాంట్లో శ్రద్ధ, భక్తి, నిజాయితీ, మనసుని ఏకాగ్రం చేసి చేయగలిగాడు మనస్ఫూర్తిగా. అది చేయలేనప్పుడు కోరిక ఉండడం ఉత్తమం. అందరికీ ఏముంటుందంటే స్టార్టింగ్ కొత్తలో చాలా చేయాలి, నేను అలా చేయాలి, ఇలా చేయాలని చాలా ఊహలు ఉంటాయి. వచ్చిన తర్వాత 4 రోజులు బాగానే ఉంటుంది, 5వ రోజు ఆటోమేటిక్గా
వెనక్కి వెళ్ళిపోతారు, నీరసించిపోతారు. కొత్తలో ఉండే ఉత్సాహం ఉండదు. ఆ ఉత్సాహం ఎంతైతే కోల్పోతామో మనం ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది. అదే అంటారు, స్టార్టింగ్లో మంచి వైరాగ్యం ఉండేది, అనుభవాలు ఉండేది, మధ్యలో రావట్లేదు అంటుంటారు. అంటే సుఖాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నాకు కూడా సుఖాలు ఎక్కువైపోయినాయి. అంటే వైరాగ్యము తగ్గడమే ఇది. అంతే కదా. ఇప్పుడు అది వైరాగ్యం తగ్గడము అని అంటే మనం తగ్గించుకుంటున్నాం, దాని నుంచి దూరంకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము మీకు అన్నాం, ఈ వీడియోలు ఇవి చేయడం వల్ల పబ్లిక్ వస్తూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది, భక్తి మార్గానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది, వీళ్ళు వచ్చి కూర్చున్నాం. ఇది సమాజం వైపు మళ్ళీపిస్తుంది. ఒక చిన్నపిల్లోడికి కొంచెం ఏదైనా ఒక కొత్త వస్తువు చూపిస్తే దాని వైపు ఆటోమేటిక్గా వాడిది. ఇది మనసు అంతే, చిన్నపిల్లల లాంటిది. ఎంత కరెక్ట్గా పెట్టినా సరే అక్కడికి టర్న్ అయిపోతూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండి, ఏది ఎలాంటి టైం వచ్చినా ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే తన సాధనని మర్చిపోకుండా అంతే ఉత్సాహంతో చేయగలిగిన రోజు మనస్సుని లగ్నం చేసి చేయగలిగితే సాధ్యమవుతుంది. మనకు ఒక ఉదాహరణ ఉంది శివపురాణంలో. శివుడు ఎవరిని చంపారు? శివుడు ఎవరితో యుద్ధం చేశాడు? త్రిపురాసుర సంహారం చేశారు. అందుకని అతనికి ఒక పేరు ఉంది, త్రిపురాంతకుడు. త్రిపురులని చంపాడు. ఎలా? ఒకే బాణంతో. బాణం ఒకటే కావాలి, 3 ప్రయోగించకూడదు, కానీ 3 చావాలి. ఇప్పుడు మనకేం కావాలి? మనం కూడా టార్గెట్ ఒకటే, సాధన. దీంతో సాధనతో మన లక్ష్యం ఏంటి? పరమాత్మని ఛేదించడం, అంటే శాంతి. వీటిని భేదించాలి. వీటిని దేంతో భేదించాలి? సాధననే బాణంతో. ఒకే బాణము ఈ 3ని ఒకేసారి సంధించగలగాలి. దాన్ని ఏకాగ్రత. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు ఈ 3ని కంట్రోల్ అవుతాయి. అప్పుడు మనసు చాలా పతనమైపోతుంది. ఆ పతనమైపోయినప్పుడు భగవంతుడి దర్శనం, ఆత్మ సాక్షాత్కారం దొరుకుతుంది. ఎప్పటిదాకైతే మనసు అడ్డుగోడలాగా ఉంటుందో అది ఒక మాయాజాలం. ఆ పరద అడ్డం ఉన్నంత వరకు అవతల ఉన్న జ్యోతి, మూర్తి కానీ జ్యోతి కానీ, కొంతమంది సాకార సాధన చేస్తూ ఉంటారు, వాళ్ళకి మూర్తి రూపంలోను. కొంతమంది నిరాకార సాధన చేస్తూ ఉంటారు, వాళ్ళకి జ్యోతి రూపంలోను దర్శనమిచ్చే ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థము ఆ పరద ఉన్నంత వరకు కనిపించదు, దర్శించదు. అది ఎప్పుడైతే తొలగిపోతుందో ఆటోమేటిక్గా ఆ సాక్షాత్కారం లభిస్తుంది. దానికోసం ప్రయత్నం చేయాలంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి సైన్ శక్తి లేదు, ఆన్ ది స్పాట్లో కావాలి, తత్కాల్ ఎమ్మడే. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అదే సహనము, శ్రద్ధ, ఓర్పు అనేది సాధకుడికి ఎక్కువ ఉండాలి. సైన్ శక్తి ఉండాలి ఫలితం వచ్చేదాకా. అది కొన్ని రోజులు చేసి నాకు ఫలితం రాలేదని వదిలిపెడితే లాభం లేదు. ఫలితం పొందినాక చేయాలి కదా. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, చాలా ప్రయోగాలు చేస్తారు, వాటిని మధ్యలో వదిలేశారంటే అది మధ్యలోనే అయిపోతుంది. అది పూర్తయ్యేంత వరకు ప్రయత్నం చేస్తే వస్తుంది. అయితే ఇది సాధన అభ్యాసం అంటున్నారు కదా, ఈ సాధన అభ్యాసంలో ఇందులో మీరు ఇంతవరకు చెప్పారు గురు మంత్రాన్ని చేస్తా అంటే గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తున్నారు. అందులో ఇప్పుడు గురు మంత్రము, యోగము, ధ్యానము అన్నీ కలుస్తాయా ఇందులో? మీరు ఎందుకంటే ఎట్లా నోరు ఇప్పుతలేరు కదా సాధన గురించి. నేనున్నాను. నేను అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి కలిపితే నేను అయ్యాను? ఇక్కడ మనసు, బుద్ధి అని పనిచేస్తాయి. 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు, 2 చేతులు, కాళ్ళు, పొట్ట, ఈ మొత్తం శరీరం కలిపితే ఇన్ని అంగాలు. ఎన్ని అంగాలు ఉన్నాయి? పంచేంద్రియాలు అంటాం, 5 అంగాలు మర్మాంగాలతో కలిపి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం కలిపి 10. ఈ 10 శాఖలు కలిస్తే నేను స్థూలంగా, సూక్ష్మంగా వదిలేసి వీటి వరకు ఒక రూపం ఏర్పడడానికి ఇది కారణం. అలాగే ఒక సాధన అనడానికి ఒక రూపం ఉంది. సాధనకి
దాంట్లో మంత్రము, యంత్రము, తంత్రము, ధ్యానము, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, శ్రద్ధ, సాధన ఇవన్నీ కలిపితేనే ఒకటి. ఇవన్నీ లేకుండా కాదు. మేము ఒకటే ధ్యాన మార్గాన్ని పట్టుకొని వెళ్తాం, ఓకే వెళ్ళండి, అది ఒక చేయి పట్టుకొని వెళ్తున్నారు, అది కొంతవరకు ఎక్కడో దగ్గరికి తీసుకెళ్తుంది. లేదు వీటన్నింటిని కలిపి చేసుకుంటామంటే కలిపి చేసుకోవచ్చు. చాలామంది శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఉంటారు, వాటిల్లో కొంతవరకు ఇలా కలిపే చేస్తూ ఉంటారు. వాటిల్లో యంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. ఇవి అందుకని శ్రీ విద్య ఉపాసన చేసే వాళ్ళు కొంచెం చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అలాగా వీటిలో సాధనలోనూ కూడా ఇవన్నీ కలిపితేనే అవుతుంది. ఏదో ఒకటి అంటే ఇంకా పేర్లే అవి ఏవైనా కానీ, యోగము, ధ్యానము, యోగంలోనే 100 రకాలు, ధ్యానంలో 10 రకాలు, కుండలిని, ఇవన్నీ. అట్లా అంటే ఈ అన్నిటి చేత కానీ కొన్నిటి చేత కానీ మనం పరమాత్మని పొందాలి. ఏ ఒక్క మార్గాన్ని పట్టుకొనైనా వెళ్ళొచ్చు. లేదు పూర్తి శరీరాన్ని చూడాలి, దాని రుచి దాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అన్నీ కలుపుకొని పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ రూపం ఏంటో మనకు తెలిసినప్పుడు దాని చిత్రచాల మనం నడుస్తున్నప్పుడు భయం ఉండదు. అంటే మన మానవ జన్మ వచ్చింది అది పొందుట కోసమేనా? అంతే కదా, మానవ జన్మ వచ్చింది శాస్త్రానుసారం అయితే దాన్ని పొందడం కోసం, దాంతోపాటు కొన్ని అనుభవించడం కోసం, కర్మలు అనుభవించడం కోసం. అంటే పాత కర్మలు అనుభవించి, పాత కర్మలు అంటే ఉండొచ్చు, వాస్తవానికి అయితే అందరూ తెలియదు పాత జన్మ ఉందా లేదా, ఉంటే మనం ఏం కర్మ చేసామో ఏం చేయలేదు అందరికి తెలియదు. ఎవరో మహాయోగులు ఒకరిద్దరు తెలుసుకున్న వాళ్ళు దీనివల్ల ఇది మేము అనుభవిస్తున్నామని వాళ్ళు జాగ్రత్త పడతారు, మిగతా వాళ్ళు దాన్ని గ్రహించలేని వాళ్ళు. కానీ ఒకటి మాత్రం నిజం, కర్మ ఇప్పుడు చేయబడేది ఇక్కడే ఇప్పుడే అనుభవించబడుతుంది. అది కొంచెం ముందు కొంచెం వెనక. కర్మ ఇప్పుడు మనం చేస్తున్నాం, దీన్ని సరిదిద్దుకొని చేయగలిగితే, ఈ సరిదిద్దుకొని చేయగలిగితే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో వచ్చే కర్మ తక్కువే ఉంటుంది, ఇంకో రకంగా ఉంటుంది. దాన్ని అనుభవిస్తూ భగవంతుడి స్థానాన్ని తనను తాను తెలుసుకోవడం. పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడు అని అనడం కాదు, మనలో ఉన్నవాడే పరమాత్మ. అది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సంపూర్ణ జ్ఞానం. అంటే కొంతమంది భగవంతుడి కోసం గుళ్ళు, గోపురాలు, యాత్రలు, కొండలు, గుట్టలు అంతా బయట తిరుగుతారు కదా, మరి వాళ్ళు వెళ్ళ చేత బట్టి దేవుడికి అదే నెయ్యి కోసం వెతికే వాళ్ళేనా? అలా ఏం కాదే. మన శాస్త్రాల్లో ఒక ఆలయం ఏర్పాటు చేశాం, దేవాలయం. కాకపోతే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దాంట్లో ఉన్న సైన్స్. ఈ దేవాలయం అనేది ఏదైతే ఉందో, నువ్వు వచ్చావో, తిరుగుతున్నావో, వచ్చి దర్శనం చేసుకుంటున్నావు, ఈ దేవాలయమే నీ శరీరము, దాని లోపల ఉన్న దేవతయే నీలో ఉన్న పరమాత్మ, ఆత్మజ్యోతి ఏదైతే ఉందో అదే పరమాత్మ, అదే నేను అని చెప్పడం కోసమే ఒక్కొక్క స్థానంలో శక్తి జాగృతం చేసి ఉంటుంది. ఇవి తిరగడం వల్ల తనలో ఉన్న కొన్ని మాలిన్యాలు, కొన్ని గుణాలు తొలగిపోయి, వాస్తవానికైతే మనం విడిచిపెట్టనంత వరకు అవి తొలగిపోవు. కానీ భగవంతుడి అనుగ్రహంతో ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ కొద్దిసేపటికైనా సరే కొన్ని భావాలు తగ్గిపోయి కొంచెం శాంతిగా పీస్ఫుల్గా ఉంటారు. ప్రత్యేకమైన దేవాలయాల్లో ఋషులు చేసిన స్థలంలో కొంత వాళ్ళ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది డామినేట్ చేసి వాళ్ళు ఉన్న కొంత నెగిటివ్ని తీసేస్తుంది. అది వాళ్ళు గ్రహించలేరు. అది గ్రహించగలిగితే ఒక్కొక్క దాన్ని అక్కడక్కడ వదిలేసుకున్నారంటే వాళ్ళకి మించిన పరమశుద్ధత ఇంకెవరి దగ్గర. సత్కర్మలు, నదిలో స్నానంలో కొన్ని వదిలేస్తాం, దుర్గుణాలు, అదే గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని వదిలేసాము. అంటే వదిలేస్తే కదా, వదిలేకుండా తీసుకొచ్చుకుంటే బట్టలు వదిలేసి వస్తారు. అంటే సత్కర్మలు ఇప్పుడు మామూలు ఏంటంటే బట్టలు ఉతుకుతే మనిషిని కొంచెం పవిత్రుల్ని చేస్తుంది. అంటే కొంత మనం నదికి వెళ్ళి పవిత్రమై స్నానం చేసి రావాలి, చెడును వదిలేయాలి అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నదికి వెళ్ళి స్నానం చేస్తారు, పవిత్రం అవుతారు.
చెడుని వదిలేయాలంటే చెడిపోయి నిన్న వదిలేసుకున్న బట్టలు వదిలేసి వస్తారు. ఏమన్నంటే మేము వదిలేసి వచ్చాం మా చెడు పాపాలు, పాత బట్టలు వదిలేస్తారు. అట్లా చేయొద్దంటారు. దానివల్ల ఇంకో కొత్త పాపం వచ్చింది కదా. దాంట్లో ఉన్న జీవులు ఎన్ని ఉన్నాయి, ఈ క్లాతుల్ని తింటుందా, వాటి కోసం ఏదన్నా వదిలేయాలి, గుణాన్ని వదలాలి. అది వదలనంత వరకు, మాలిన్యం మనలో ఉన్నంత వరకు మనం ఎక్కడికి వెళ్ళినా, కాకపోతే అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ కొంతవరకైనా సరే దాన్ని బలవంతంగా అయినా సరే దాన్ని నెట్టేసి అప్పటి వరకు ప్రసన్నతని ఇస్తుంది. ఇప్పుడు మనం అది ప్రతి ఒక్కరు కూడా అనుభవించి ఉంటారు ఈ విషయాన్ని ఎంతో కొంత. ఎక్కడ ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే కొంచెం పీస్ఫుల్ అనేది మనసులో ఉండి ఆ వాతావరణంలో ఉన్నంత వరకు చాలా శాంతిగా ఆనందంగా కొద్దిసేపటి వచ్చిన తర్వాత మళ్ళీ టెన్షన్స్ ఉంటున్నాయి. ఇది అందరూ నోట్ చేసి ఉంటారు దాదాపుగా. మొత్తం మీద ఇవన్నీ సత్కర్మలు, ఇవి ఆధ్యాత్మిక సాధన కొంత ఉపయోగపడతాయి. దీనివల్లే కదా వైరాగ్యము ఏర్పడేది, భక్తి ఏర్పడేది. అంటే మన శాస్త్రంలో ఎవరి శక్తి కొలది ఏది చేసుకునే వాళ్ళు అది చేసుకోవచ్చు. ఎవరు చేసుకొని ఎవరు ఏది అనుభవించగలగాలో వాళ్ళు అది చేసి అనుభవించుకోవచ్చు. అన్ని సౌలభ్యాలు ఉన్నాయి చేసేవాడిని బట్టి. భగవద్గీతలో కూడా 18 యోగాలు అందించారు కదా, ఏది నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం అన్నీ ఇవి మొత్తం కలిపితేనే కదా ఒక గురువు స్వరూపము. కానీ శంకరాచార్యులు మరి ఇందులో మనకు ఏం చెప్పారు, జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానంతో మోక్షము వస్తుంది. ఇవన్నీ సత్కర్మలు, ఇవి పుణ్యాన్ని పెంచుతాయి కానీ మోక్షాన్ని మాత్రం ఇవ్వలేవు అని అన్నారు. ఎన్ని గ్రంథాలు చదివినా, దానాలు చేసినా, నది స్నానాలు చేసినా, వ్రత జప తప పూజ ఎన్ని చేసినా జ్ఞానంతో మోక్షం వస్తుంది అని వచ్చారు కదా, చెప్పారు. అవును, వాస్తవమే. కానీ ఇక్కడ మనము గ్రహించగలిగింది ఒక విషయం ఉంది, ఆయన నిగూఢంగా చెప్పారు. సత్కర్మలు చేయడం వల్ల పుణ్యం ఏర్పడుతుంది, ఆ పుణ్యం వల్ల పుణ్యలోకాలు ఏర్పడతాయి. కానీ ఆ పుణ్యలోకాలు ఏర్పడడానికి ముందు మనము పుణ్యపురుషులని కలుసుకుంటూ పోతాం. ఈ పుణ్యాల వల్ల, సత్కర్మల వల్ల, జ్ఞానం వల్ల వీళ్ళు కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఒక మార్గం ఏర్పాటు చేస్తారు. ఆ మార్గంలో వెళ్ళిపోయినప్పుడు అక్కడికి చేరుకోవచ్చు. ఒకవేళ అది దాంట్లో అక్కడ మనం చేరుకోలేకపోయినా సరే ఈ పుణ్యాలు అనేటివి కొంత ఉత్తమ లోకాలకి పంపిస్తాయి, స్వర్గానికి. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఫారిన్ అమెరికా వెళ్ళాము, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన డబ్బులు అయిపోయాయి, అక్కడ నుంచి దాన్ని సరిమేస్తారు, ఇక్కడికి రావాల్సిందే. అలాగే పుణ్యం అయిపోతే అంతే, పాపం అయిపోయినా అంతే, తిరిగి రావాల్సిందే, మళ్ళీ ఇక్కడ చేసుకో. అంటే భూలోకంలో ఇవి సంపాదించుకోవాలి, పుణ్యం కానీ పాపం ఇక్కడే సంపాదించుకునేది. దీన్ని అందుకే కర్మభూమి అన్నారు. ఈ కర్మ చేసి మనం సంపాదించుకున్నది ఏదైతే ఉందో అదే అక్కడ పనికి వస్తుంది. ఉత్తమ జన్మలు పొందడానికి, ఉత్తమ గురువుల దగ్గరికి, ఉత్తమ మార్గంలో ప్రవేశించడానికి కారణం ఆ పుణ్యాలే అవుతాయి. అంటే ఇవి ఈ సత్కర్మల వలన పుణ్యం పెరిగి సద్గురువులని కలుసుకోగలుగుతాము, అక్కడికి వెళ్ళి సాధనా మార్గాన్నిలోకి ప్రవేశించగలుగుతాం. అంటే శంకరాచార్యుల ఉద్దేశం ఏంటంటే మీరు అక్కడే ఆగకండి, ఇవి సత్కర్మలు మాత్రమే, ఇంకా ఇంకా బ్రహ్మజ్ఞానం పొందేంత వరకు కూడా మీరు సాధనలు చేయాలి. ఈ సత్కర్మలు చేయడం వల్ల ఉత్తమ గతులు మాత్రం లభిస్తాయి. కానీ భగవంతుణ్ణి పొందాలి అని అంటే ఈ సత్కర్మలు కానీ చెడ్డ కర్మలు కానీ, అంటే పాపము పుణ్యము, కర్మ యొక్క ఫలము ఏదైతే ఉందో అది సత్కర్మ అనుకోండి, దుష్కర్మ అనుకోండి, కర్మ యొక్క ఫలములు పాపము పుణ్యము, వీటి యొక్క ఫలములు సుఖము దుఃఖం. అయితే ఈ కర్మ అనేది ఏదైతే ఉందో దాన్ని చేయడం వల్ల పాపపుణ్యాలు ఏర్పడతాయి. ఈ పాపపుణ్యాల్లో ఏ ఒక్కటి ఎక్కువైనా సరే స్వర్గము నరకము అని, అంటే ఉత్తమ లోకాలు ఏదైతే ఉన్నాయి, లేదంటే అదో లోకాలు అధోగతం అవుతుంది. ఇవి రెండు జీరో బ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే భగవంతుని సన్నిధికి వెళ్తాం. జీరో బ్యాలెన్స్ కావాలంటే ఏంటి అని సామాన్యులు అనుకుంటుంటారు. ఇప్పుడు పుణ్యం లేదు పాపం లేని స్థితి ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్డ్ అయిపోయినది మోక్ష స్థితి అంటారు కదా, అది ఎట్లా చేసుకోవాలి? సమర్పణ. అంటే
సమర్పణ అంటే దైవానికి మనల్ని మనం సమర్పించుకోవాలంటున్నారా? శరణాగతి దైవానికి, గురువుకి, తల్లిదండ్రులకి, ఎవరికైనా. తల్లిదండ్రులు సాక్షాత్కారం దేవతా స్వరూపం అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. తర్వాత గురువు, తర్వాత దేవత. వీటిల్లో ఏ ముగ్గురిని మనం ఆశ్రయించినా సరే మనము ఆ ఫలితాన్ని పొందగలుగుతాం, జీరో చేసుకోగలుగుతాం. మనకు భగవద్గీతలో చెప్తారు కదా, ఫలితాన్ని ఆశించకు అని. ఫలితం ఆశించకుండా చేయాలి. సమర్పణ భావం. మామేకం శరణం రజ అన్నారు కదా చివరికి, నన్ను శరణు పొందనేది. అది సమర్పణ భావన. అంటే మనం చేసిన ప్రతి కర్మ నువ్వు చేస్తున్నది అది నీకు అంకితం. ఇప్పుడు ఎలా అంటే ఒక ఓనర్ ఉంటాడు ఇంట్లో, ఒక పనోడు ఉంటాడు. ఓనర్ ఏదైనా చెప్పాడు అనుకో, వాడు అది చేయడం, లేదంటే ఓనర్ ఏదైనా చేసేసి నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను అని చెప్పడం. అదే ఓనరు చెప్పకుండా, ఓనర్కి సమర్పణ లేకుండా తనంతకు తానుగా చేస్తే అది వాడికి దోషం కిందికి పరిగణించబడుతుంది. అప్పుడు ఆ దోషానికి కారణమైనందుకు వాడిని శిక్షించవచ్చును, లేదా దాన్ని అనుభవింపచేయచ్చును. అంటే జుర్మానా లాంటి, అది ఏదైనా పగిలిపోయిందంటే దాంతో కట్టించవచ్చును, లేదంటే వాడిని 4 కొట్టేసి ఇది చేయొచ్చును. అదే ఇంకొంచెం మంచి పని చేసామనుకో మెచ్చుకొని ప్రమోషన్ ఇవ్వచ్చు. కానీ అదే తనకు అంగీకారంతో తనకు అనుకూలంగా చేస్తే, చేసిన ప్రతి పని మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అని కనుక చేస్తే ఈ 2 కూడా ఆయనకు అనుభవించబడుతుంది. అప్పుడు వీడి దగ్గర జీరోనే కదా ఉంటుంది. అంటే అందుకంటే సమర్పణ శరణాగతి ఉత్తమం అంటున్నారు. రామకృష్ణ పరమహంస కూడా నన్ను ఈశ్వరుడికి అర్పించుకున్నా, మీరు కూడా సమర్పణతోటి అన్న ఆత్మ అర్పణ, ఆత్మకు అర్పణ, ఈశ్వరుడికి అర్పణ. మనల్ని మనం సంపూర్ణ శరణాగతి మనల్ని మనం అర్పించుకుంటాం అనుకోండి, మనం ఇంకా మన దగ్గర ఏమీ మిగలదు. మనం అనుకున్న ముక్త స్థితి, సర్వం సమర్పించుకోవడం ముక్త స్థితి అంటారు. సంతోషం. ఎందుకంటే మంచి సందేశం ఇచ్చారు. భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడమే. దాన్ని భక్తి ద్వారా, ధ్యానం ద్వారా, వైరాగ్యం ద్వారా, యోగం ద్వారా, దేని ద్వారానైనా ఆ స్థితి పొందొచ్చు. మనసు ఊగిసలాడుతుంది. 100% సమర్పణ కాదు, కానీ ఆ 100% ఈ భక్తి కానీ, యోగం కానీ, ధ్యానం కానీ, వీటి ద్వారా కానీ, శరణాగతితో కానీ మనల్ని మనము సమర్పించుకొని జీరో చేసుకోవాలి బ్యాలెన్స్ కర్మల్ని. ఎప్పుడైతే మనసులో శంక, అంటే ఎప్పుడైతే మనసులో ఆ సందేహము అనేది ఉందో, అపనమ్మకం అనేది ఉందో, అప్పుడు సాధించడం. అప్పుడు సమర్పణ భావన అనేది ఎప్పుడు ఏర్పడదు. కాబట్టి వీలైనంత వరకు ఆ సందేహాలు, లేదంటే కొన్ని మనసులో విడంబన, ఇంబ్యాలెన్స్ అది లేకుండా భగవంతుడికి నేను అర్పించేశాను, నా కర్మ ఏదైతే ఉందో అది కర్మ చేస్తాను, ఫలితం అది వస్తూనే ఉంటుంది. ఈ సమర్పణ భావంతో చేస్తే వాడు ఎప్పుడు దుఃఖించాడు. చాలామంది అంటారు దేవుడికి సమర్పణ చేసేస్తే కర్మ చేయాల్సిన అవసరం ఏముంది, చేయకుండా పడుకోవచ్చును కదా. మనము ఆఖరికి ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను పడుకొని ఉన్నాను, ఈ మనిషి ఎవరైనా అన్నం తీసుకొచ్చి పెట్టాలి అని అంటే తీసుకొచ్చి మన ముందు పెట్టారు. కనీసం నా చెయ్యి పని చేయాలి కదా ఇక్కడ దాకా వెళ్ళడానికి. పోనీ అది కూడా వద్దు, వాళ్ళే చెంచాతోనూ ముద్దను నోట్లో పెడుతున్నారు. కనీసం నలిమైన మింగాలి కదా, అది కూడా వద్దులే. కనీసం నలమడం కూడా వాళ్ళే చేశారనుకో, నలిమేసి రుచి అంతా చేసేసి నోట్లో పెట్టారు. రుచి ఉన్నా లేకపోయినా కనీసం మింగడమైనా చేయాలి కదా, అది కూడా చేయలేకపోతే. అలాగే కర్మ అనేది ఎంతో కొంత చెయ్యాలి. చేసిన తర్వాత భగవంతుడి మీద ఆధారం, అది ఫలితం ఇస్తుంది. అంతేగాని నేనేం చేయను, ప్రయత్నం తప్పకుండా ఉండాలి. జపం చేసినా, ధ్యానం చేసినా, ఇది ఏది చేసినా సరే దేవుడికి సమర్పించి పురుష ప్రయత్నంతో సాధన చేస్తేనే. అన్నం తింటే ఆకలి పోతుంది, ఔషధం తింటే రోగం పోతుంది, సాధన చేస్తే మోక్షం వస్తుంది. సమర్పణ ఉంటేనే అది సాధ్యమని మీరు చెప్తున్నారు. చాలా సంతోషం. పురుష ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక సాధనలో సమర్పణ అనేది చాలా ముఖ్యము. సమర్పణతోటే ముక్తావస్థ పొందుతాం, కర్మ లేని స్థితిని అందుకుంటామని చక్కటి సందేశం ఇచ్చారు.
మన గురుదత్తపురి మహారాజ్కి జై హో. ఓం నమో నారాయణ. లోకా సమస్త సుఖినో భవంతు. సుఖినో భవంతు.